నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకం అందరి మన్ననలను పొందుతుందని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, ఏపీఎస్ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ పూల నాగరాజు అన్నారు. ఈ మేరకు ఆర్టీసీ బస్టాండ్ లో మహిళా ప్రయాణికుల నుంచి స్త్రీ శక్తి పథకంపై వారి స్పందనను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకం నెల రోజులు పూర్తయిన సందర్భంగా నగరంలోని ఆర్టీసీ బస్టాండులో కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, ఏపీఎస్ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ పూల నాగరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా స్త్రీ శక్తి పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ పథకం గురించి ఆర్టీసీ బస్టాండులో ఉన్న మహిళల అభిప్రాయాలను సేకరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలలో భాగంగా స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆగస్టు 15వ తేదీ విజయవంతంగా ప్రారంభించిందని తెలిపారు. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని తెలిపారు. ఇప్పటికే ఈ పథకం కింద వేలాది మంది మహిళలు లబ్ధి పొందారని వారు వెల్లడించారు. ఇక ఆర్టీసీ బస్టాండులలో వసతులను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా కర్నూలు జిల్లా పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న ఆర్టీసీ బస్టాండ్లలో ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు వీలుగా మినరల్ వాటర్ ప్లాంట్లను ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఏర్పాటు చేస్తామని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ శక్తి మహిళలకు ఉచిత ప్రయాణం అయిన తర్వాత దాదాపు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది. మహిళా సాధికారత పెంచేకు మరి ఆర్థికంగా బలపడడానికి సూపర్ 6 భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల పక్షపాతిగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద దాదాపు 8,000 బస్సులు ఈరోజు తిరగడం అయింది. కడప జోన్ 3,400 బస్సులు ఈరోజు స్త్రీ శక్తికి వినియోగించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే కర్నూలు ఈరోజు మరి ఈ జిల్లాలో దాదాపు రోజుకు 40,000 మందిగా ఈ బస్సులో మహిళలు ఈ పల్లె ప్రాంతాల నుంచి మరి కర్నూలుకు రావడం, మరి చుట్టుపక్కల ప్రాంతాలకి ఆరోగ్యం చూపించుకోవడానికి కానీ, చదువులకు కానీ, ఉద్యోగాలకు కానీ ఈరోజు ఇది మహిళలకు ఆర్థికంగా బలపరిచే విధంగా ఉందని తెలియజేస్తున్నాం. ఈ నెల రోజులు ఎలాంటి రాయలసీమ జోన్ అంటే ఆర్టీ మొత్తం కడప జోన్ మొత్తం కూడా బాగా దిగ్విజయంగా అందరూ కూడా మా ఉద్యోగస్తులు ఈడీ గారి నుంచి ఆర్ఎం కానీ, డిఎం గారు కానీ, కింది స్థాయి సిబ్బంది కానీ ఏదో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుపుకోకుండా దిగ్విజయం చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. రోజుకు దాదాపు 50,000 మంది కర్నూలు జిల్లా ఒక్కటే ప్రయాణిస్తున్నారు. అంటే దీని ఒక ఇంపాక్ట్ ఎట్లా ఉందంటే ఈరోజు బస్టాండ్లకి అందరికీ మహర్దశ వచ్చినది. ఈరోజు ఈ ప్రాంతాలంతా చూడండి ఎంత కళకళలాడుతున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఈ పథకాన్ని అమలు చేసే విధానం చూసి విపక్షాలు కూడా విస్తుపోతూ ఉన్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా మన కర్నూలు జిల్లా కర్నూలు బస్టాండ్ నుంచి ప్రతి రోజు 35,000 నుంచి 40,000 దాదాపు ప్రయాణికులు ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని ఫ్రీ టికెట్ను పొందుతూ ఉన్నారు. నెలకు దాదాపు 10,50,000 మంది ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. దాదాపు 5 కోట్ల రూపాయలు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్. రాబోయే రోజుల్లో మనం ఇదివరకు కర్నూలు బస్టాండ్ అంటే ఒక చరిత్ర ఉండేది. విజయవాడ తర్వాత అంతటి స్థాయి గల బస్టాండ్ ఏదంటే కర్నూలు అని చెప్పని ఎన్నోసార్లు చెప్పుకుంటా ఉన్నాం. దానికి తగ్గట్టుగా ఇక్కడ వసతులు అయితేనేమి, ఏర్పాట్లు అయితేనేమి ఖచ్చితంగా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకనే ఈరోజు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ బస్టాండ్లోకి రావడం జరిగింది. ముఖ్యంగా రాగానే చైర్మన్ గారు ఒక మాట చెప్పారు. కర్నూలు 7 బస్టాండ్లలో 7 నియోజకవర్గాల్లో మాకు మినరల్ వాటర్ ప్లాంట్లు కావాలంటే ఎంపీ ల్యాడ్స్ నుంచి ఖచ్చితంగా చేస్తాం మా ప్రజలు. ఎందుకంటే ఎంతోమంది ఈ వలసలు వెళ్ళే వాళ్ళు ఉపాధి కూలీలు ఎక్కువ ఉంటారు కాబట్టి బస్టాండ్లోనే ఎక్కువ వాళ్ళు గడుపుతూ ఉంటారు కాబట్టి 7 బస్టాండ్లో మీరు స్థలం ఇవ్వండి సార్, ఖచ్చితంగా 7 బస్టాండ్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పని హామీ ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే వారు స్థలం చూపించిన వెంటనే అవి ఏర్పాటు చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఫస్ట్ టైం ప్రజలకు ఉచిత బస్సు సౌకర్యం అనేది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి, మా నాయకులు అయితేనేమి తీసుకున్న నిర్ణయము నిజంగా చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం. మరి ఆ నిర్ణయానికి మరి ఇక్కడ ఎంప్లాయీస్ అయితేనేమి, మరి దీన్ని పొందుతున్న మరి లబ్ధిదారులు అయితేనేమి,
అంటే మా మహిళా తల్లులంతా చాలా సంతోషంగా కనపడుతున్నారు. మేము బస్ స్టాండ్ నుంచి వస్తుంటే ఇంతకుముందు మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు మాత్రం ఉచిత బస్సు ఇచ్చిన మరి నాయకులుగా ఆ ప్రభుత్వంలో మేము ఉండడం మా అదృష్టంగా భావిస్తూ మరి ఇటువంటి మంచి సదుపాయాన్ని కల్పించిన ఈ ప్రభుత్వానికి తప్పకుండా మన తల్లికి వందనములు అయితేనేమి, అట్లాగే పెంచిన సౌకర్యములు అయితేనేమి, అన్నదాతలకి మరి అన్నదాత సుఖీభవ కింద వాళ్ళ ఖాతాలలో డబ్బులు వేయడం అయితేనేమి, మెగా డిఎస్సి ద్వారా అనేక మంది యువతకు మరి టీచర్స్గా మరి ఈరోజు ఇవ్వడంలో అయితేనేమి ప్రభుత్వం ఎక్కడ రాజీ పడడం లేదు. ఇచ్చేసినటువంటి గౌరవ ఎంపీ గారు, అట్లాగే మా గౌరవ జోనల్ చైర్మన్ గారు, అట్లాగే గౌరవ చైర్మన్ గారు, సో అందరు కూడా ఇచ్చేసి మనకు కావాల్సిన సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద ఒకసారి దాని మీద రివ్యూ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. దానిలో భాగంగా గౌరవ ఎంపీ గారు అన్ని బస్ స్టాండ్లకు కూడా ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఇవ్వడం అనేది మన కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా ఈరోజు చాలా ఆనందించాల్సిన అంశమని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అట్లాగే మా జోనల్ చైర్మన్ గారు కూడా బస్సులు తర్వాత కావాల్సిన సిబ్బంది ఇవన్నిటినీ కూడా ఇంకా తీసుకొని రావాలని, ఈ వాటర్ తీసుకొని వచ్చిన దాంట్లో కూడా సార్ కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు. కాబట్టి సార్ కూడా ఈ కృషి చేసినందుకు మనకు జిల్లా ప్రజలందరూ కూడా ఆర్ఓ వాటర్ వచ్చినందుకు అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్షిప్ ఎక్స్చేంజ్ లో భాగంగా తాను జరిపిన అమెరికా పర్యటన విజయవంతమైందని బీజేపీ నాయకురాలు డాక్టర్ వినుషారెడ్డి తెలియజేశారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో తన అనుభవాలను ఆమె మీడియాతో పంచుకున్నారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకురాలు డాక్టర్ వినుషారెడ్డి మాట్లాడుతూ, ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్షిప్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో భాగంగా తాను జరిపిన అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసిందన్నారు. ఈ పర్యటనలో మొత్తం 22 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. 1940వ సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం జరుగుతోందని, గతంలో ఇలాంటి కార్యక్రమంలో మన దేశం నుంచి మాజీ ప్రధాని దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, శ్రీమతి ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్ పర్యటించారని తెలిపారు. ఆ తర్వాత తనకు భారతదేశం నుంచి ప్రతినిధిగా అవకాశం వచ్చిందని వివరించారు. తమ పర్యటనలో భాగంగా బోస్టన్, వాషింగ్టన్ డీసీ, మాంచెస్టర్, కొలంబియా తదితర ప్రాంతాల్లో పర్యటించామని తెలిపారు. ఈ ప్రాంతాల్లోని చట్టసభల గురించి, పరిపాలనా విధానం గురించి, స్థానిక చరిత్రను తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించామని వెల్లడించారు. అలాగే మన దేశానికి సంబంధించిన పలు అంశాలను ఈ పర్యటనలో ఉన్న ప్రతినిధులకు తెలియచేయటం జరిగిందని వెల్లడించారు. అమెరికాలో చరిత్రకు అధిక ప్రాధాన్యత ఇస్తారని, వాటి వివరాలను రహదారులపై చట్టసభల్లో ప్రజలు తిలకించేలా ఏర్పాటు చేశారని వివరించారు. అయితే మహిళలకు ప్రాధాన్యత విషయంలో మన దేశంలో ఇచ్చినంత ప్రాధాన్యత ఆయా దేశాల్లో ఇవ్వటం లేదన్నారు. అమెరికాలో స్వాతంత్రం వచ్చిన కొన్ని దశాబ్దాల తర్వాత మహిళలకు ఓటు హక్కు అవకాశం కల్పించారని తెలిపారు. అమెరికా లాంటి దేశంలో ఇప్పటి వరకు మహిళా అధ్యక్షురాలు లేరని ఆమె వెల్లడించారు. ఈ పర్యటన తనకు అద్భుతమైన అనుభూతిని కలిగించిందని ఆమె వెల్లడించారు. తన పర్యటన వివరాలను మీడియాతో సవివరంగా వెల్లడించారు. World's largest political party with members of almost 180 million. And I come from a country where the constitutional head president is an underprivileged woman who has fought every battle and rose up ranks to become the president of nation. And I am here to say that in India in last decade, there are a lot of reforms in several fields. And women are leading in all fields. And at this moment, I want to inform the august audience that this government has introduced 33% quota for women as elected representatives in assemblies and parliaments also. So in coming next election, our parliament and assemblies will see more than 35% women. And I also want to say that Bharat is a very ancient civilization and our principle is Vasudhaiva Kutumbakam. The world is one and this is not the age of war and we are here to say Sarve Jana Sukhino Bhavantu. Everyone should live with peace. And I am grateful to IDLP today because as our government advocates peace and stability
In this present scenario of a multipolar world which is facing diverse challenges and conflicts, give me an opportunity to understand countries and people across the world. Maybe it is Africa, Asia, Central Asia and Middle East. It gives me an opportunity to know the challenges faced by them every day, particularly the women. And I finally want to say on personal level, I'm a doctor, I'm an administrator of 75-bedded hospital, I'm a mother, daughter, wife and also author of the book India Before and After 2014. నేను 5 రాష్ట్రాలు క్యాపిటల్స్ విజిట్ చేశాము. మేము ఉన్నిందంతా కూడా సెంటర్ ఆఫ్ ద టౌన్లో. మీరు అలా బయటకి వెళ్ళారనుకోండి, బయటకి వెళ్తే ప్రజలు వాళ్ళు హోమ్లెస్ పీపుల్ అంటారు. నిజానికి చెప్పాలంటే మీ చుట్టూ వాళ్ళు పార్కుల మీద, రోడ్ల మీద అలా పడుకొని ఉంటారు. వాళ్ళకి స్నానం చేసే సౌకర్యాలు ఏమీ ఉండవు. మీరు వెళ్తూ ఉంటే మిమ్మల్ని వచ్చి మాకు ఫుడ్ కోసం ఏదైనా ఇవ్వండి అని అడుగుతారు. వాళ్ళు పెట్టిన పేరు హోమ్లెస్ పీపుల్ అమెరికాలో. వాళ్ళు మాకు చాలామంది ఎన్జిఓస్ దీని గురించి డిస్కషన్స్ జరిగినాయి. మేము అడిగినప్పుడు తెలిసింది ఏంటంటే అమెరికాలో నేను 2012లో వెళ్ళినప్పుడు ఇంతమందిని చూడలేదు. అసలు సాల్ట్ లేక్ సిటీలో ఒకసారి మేము 4 మహిళలం వెళ్తున్నాము, మమ్మల్ని ఒక 10 మంది ఫుడ్ కోసం అడిగారు. అఫ్కోర్స్ మాకు అప్పుడు అలవాటు అయింది కాబట్టి ఉంటే ఇచ్చాము, లేదంటే చెప్పాము, వెళ్ళిపోతారు వాళ్ళు, మనల్ని ఏం అటాక్ చేయరు. బట్ వింతగా అనిపించింది. అంత డెవలప్ అయిన కంట్రీలో ఏ రాష్ట్రంలో చూసినా ఉంటే వాళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటంటే, ఒకటి వాళ్ళు 50% నుంచి 70% వరకు డ్రగ్స్ తీసుకుంటున్నారు. అమెరికాలో కొన్ని స్టేట్స్లో డ్రగ్స్ అమ్మడం లీగల్. దానివల్ల డ్రగ్స్ తీసుకొని వాళ్ళు ఇండ్లకు వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. రెండవది, వాళ్ళు 16 ఏళ్లకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు. మనలాగా కుటుంబ వ్యవస్థ ఉండదు. సో ఈ డ్రగ్స్ తీసుకున్నాక మనలాగా ఇళ్లలో ఉండాలని కూడా లేదు. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. మూడవది, అక్కడ ఇన్ఫ్లేషన్, ఫుడ్ ఈజ్ వెరీ కాస్ట్లీ, చాలా కాస్ట్లీ. అక్కడ అన్ని కాస్ట్లీనే, ఇల్లు కానీ, ఫుడ్ కానీ, వాటర్ బయట తీసుకున్నామంటే $4. ఆ ఫుడ్ వాళ్ళు ఆ కాస్ట్ భరించలేక కొంతమంది పని చేసుకుంటూ ఇలా రోడ్ల మీద ఉండి కామన్ వాష్రూమ్స్ యూజ్ చేసుకుంటే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఈ హోమ్లెస్ పీపుల్ అనేవాళ్ళు, మేము ఎన్జిఓస్కి వెళ్ళాము, వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేసాము. అగ్రరాజ్యం అని చెప్పుకుంటున్న అమెరికానే ఈ సిచ్యువేషన్ని రోజు రోజుకు పెరిగిపోతుంటే కంట్రోల్ చేయకపోవడం నాకు విచిత్రం అనిపించింది. ఇంకొక 3-4 మాకు మీటింగ్స్ ఎవరితో జరిగాయంటే డొమెస్టిక్ వైలెన్స్. మళ్ళీ అగ్రరాజ్యం అని చెప్పుకుంటాము, కానీ అక్కడ చాలా ఎన్జిఓస్ డొమెస్టిక్ వైలెన్స్ అంటే మహిళల మీద జరిగే ఈ దాడులకి సపోర్ట్ ఇవ్వడానికి చాలా స్ట్రాంగ్ వ్యవస్థ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా కలిసాము, కానీ చాలాసార్లు అడిగాము మేము 3వ తర్వాత, ఇక్కడ కూడా కొడతారా మహిళల్ని అంటే కొడతారంట వాళ్ళు. కానీ కాకపోతే వాళ్ళకి చాలా ఫాస్ట్. ఇప్పుడు కొడుతున్నారు అనుకోండి, ఎవరన్నా పక్కన వాళ్ళు చూసినా, నేను మెసేజ్ పెట్టినా ఇమీడియట్గా పోలీసులు వస్తారు, కంప్లైంట్ లేకుండా అరెస్ట్ చేస్తారు. బట్ మహిళల మీద ఇట్లా డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఇండియాలోనే కాదు, అక్కడ కూడా జరుగుతుంది. అండ్ దానికి వ్యవస్థలు ఉన్నాయని మేము తెలుసుకున్నాము. అండ్ ఇంకొకటి మేము చాలా చోట్ల కలిసింది ఏంటంటే ఎన్జిఓస్. ఈ ఎన్జిఓస్ అనేవాళ్ళు చాలా యాక్టివ్. మన దానికి అక్కడ సిస్టమ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఆ ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహిళల కోసమే కాదు, పిల్లల కోసము, ఇలా హోమ్లెస్ పీపుల్ కోసము, వీటన్నింటి కోసం బాగా సంస్థలు ఏర్పాటు చేశారు. కానీ ఆ ఎన్జిఓస్ వాళ్ళు పెట్టే ఫుడ్ కానీ, వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ కానీ చాలా క్లీన్గా ఉన్నాయండి. ఆల్మోస్ట్ మన 3 స్టార్ 4 స్టార్ హోటల్స్ లాగా మన దగ్గర అనాథాశ్రమాలు అంటే అలా ఫీలింగ్ ఉంటుంది, అక్కడ అలా లేవు. అవి కూడా చాలా పరిశుభ్రంగా, చాలా క్వాలిటీతో మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఎన్జిఓస్ని కూడా మేము చాలామందిని కలవడం జరిగింది. ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, అంటే మహిళలు రాజకీయాల్లోకి రావాలి, ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే ఓటర్లు ఎలా ఓట్లు వేయాలి, వీటి మీద చాలామంది అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. మేము రిపబ్లికన్ పార్టీకి సంబంధించి రిపబ్లికన్ పార్టీలలో మహిళల ప్రాధాన్యత పెంచడానికి వాళ్ళ లీడర్ను కూడా కలవడం జరిగింది. వాళ్ళను కొన్ని ప్రశ్నలు అడిగాము, వాళ్ళు దానికి సమాధానం చెప్పారు. నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది ఏంటంటే, సాల్ట్ లేక్ సిటీ కొలంబియాలో మేము రెన్ అనే ఒక ఆర్గనైజేషన్ని కలిసాము. కొన్ని రాష్ట్రాల్లో ఒక మహిళకి ఇప్పుడు మన దగ్గర బీపీ ఎక్కువయ్యో ఫిట్స్ వస్తో అబార్షన్ చేయొచ్చు, కానీ కొన్ని రాష్ట్రాలలో అక్కడ అబార్షన్ చేయరంట. వాళ్ళకు సహాయం చేయడానికి ఎన్జిఓస్ ఉన్నాయి. ఇంకొక రాష్ట్రానికి పోయి అబార్షన్ చేయించుకోవాలి. మహిళ చనిపోతుంటే కూడా వెంటిలేటర్ మీద పెట్టారు కానీ అబార్షన్ చేయలేదని వాళ్ళు మాకు చెప్పారు. నాకు ఇది ఇండియాలో అయితే తల్లి ప్రాణానికి మనం వాల్యూ ఇస్తాము, కానీ కొన్ని రాష్ట్రాలలో అబార్షన్ అనేది తీవ్రంగా వ్యతిరేకం. తల్లిని వెంటిలేటర్ మీద పెట్టారు కానీ ఆమెకు టర్మినేషన్ చేయట్లేదు. ఇది కూడా సొసైటీ బాగా డివైడ్ అయిపోయింది అక్కడ.
ఇంకొకటి మేము అబ్జర్వ్ చేసింది, ఇప్పుడు ఏదైతే ఉందో ఈ జరుగుతున్న పరిణామాలకి అమెరికన్ ప్రజలకు సంబంధం లేదు. అమెరికన్ ప్రజలు ఇప్పటికీ కూడా భారతదేశం పట్ల దృక్పథం మారింది. నేను ఫస్ట్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ నాకు చెప్పింది ఏంటంటే, వాళ్ళు 1947లో మీకు స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశం ఒక పూర్ కంట్రీ అనుకున్నాము, మాకేం పనిలేదు అనుకున్నాము, సో అందుకనే మేము మీతో నాన్ అలైన్డ్గా ఉన్నాము, కానీ ఇప్పుడు భారతదేశం ఒక సూపర్ పవర్గా మారుతోంది. నాతో చాలామంది ఓపెన్గా చెప్పినమాట, అక్కడ లెజిస్లేటర్స్ కానీ వాళ్ళు చెప్పిన మాట. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఉండే ఇండియన్స్, ఇక్కడంటే ఇక్కడ కాదు, అమెరికాలో ఉండే ఇండియన్స్ దే ఆర్ వెరీ స్మార్ట్, దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్, దే ఆర్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్, దే ఆర్ వెరీ రిచ్. వాళ్ళు చెప్పిన 4 మాటలు అంటే, మన వాళ్ళు కష్టపడి పనిచేస్తారు, మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, మన వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్షియల్, అంటే వాళ్ళ పరపతిని పెంచుకున్నారు, బాగా డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ఇది చాలామంది నాతో చెప్పిన మాట, నేను అబ్జర్వ్ చేసింది కూడా. నేను ఎందుకంటే అక్కడ చాలామంది మన భారతీయులను కూడా కలిశాను. ఇండియన్స్ అమెరికాలో ఉండే పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే అమెరికాలో నివసించే అందరికన్నా కూడా భారత సంతతి వాళ్ళ ఆదాయం చాలా ఎక్కువ. అందువల్ల ఇండియా మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది. చాలామంది నన్ను వచ్చి యువర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నరేంద్ర మోదీ అని మన ప్రైమ్ మినిస్టర్ గురించి అడిగారు. మన నేను ఫస్ట్ మీటింగ్లో వెళ్ళినప్పుడు జపాన్ ఇక్కడ పక్కన కూర్చున్నారనమాట. నేను చెప్పాను ఇట్లా మహిళలకి మేము ప్రాధాన్యత ఇస్తున్నాము అని చెప్పినాక జపాన్ మేయర్ చెప్తోంది, నేను జపాన్ నుంచి వస్తున్నాను, మొన్నటి వరకు మేము 4th లార్జెస్ట్ ఎకానమీగా ఉండేవాళ్ళము, నన్ను చూపించి ఈరోజు ఇండియా మా పొజిషన్ తీసేసుకుంది అని చెప్తున్నారు. సో ఇండియా అంటే ఏదో పూర్ కంట్రీ, ఎప్పుడు అలా పాములు పట్టుకునే కంట్రీ అనే ఉద్దేశం అయితే లేదు. ఇండియా మారింది అనే అభిప్రాయం అక్కడ లెజిస్లేటర్స్లో ఉంది, అక్కడ ప్రజల్లో కూడా ఉంది. నగరంలోని ABC ప్రభుత్వ క్వార్టర్ల విషయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పై అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం నాయకుడు యేసు హెచ్చరించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వైఎస్ఆర్సీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని ఆయన తెలియజేశారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కర్నూలు అసెంబ్లీ ఎస్సీ విభాగం నాయకుడు యేసు మాట్లాడుతూ ABC క్యాంపులలోని క్వార్టర్ల విషయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్పై సాక్షి మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని సాక్షి మీడియా మానుకోవాలని ఆయన సూచించారు. కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే క్రమంలోనే అధికారులు ABC క్యాంపులలోని క్వార్టర్లను ఖాళీ చేయిస్తున్నారని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని తెలిపారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసమే సాక్షి మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని వివరించారు. పరమ చెత్త ఛానల్ సాక్షి ఛానల్, పరమ చెత్త పేపర్ సాక్షి పేపర్. ఈ మధ్య మా నాయకుడు రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారి పైన ఆవాకులు చవాకులు పేలుతూ బోగస్ వార్తలను క్రియేట్ చేసి ఆయన పైన బురద చల్లే కార్యక్రమాన్ని ఈ సాక్షి ఛానల్ సాక్షి పేపరు మొదలుపెట్టాయి. విషయం ఏమిటంటే, కర్నూలు నగరంలో ఏ క్యాంపు, బి క్యాంపు, సి క్యాంపు ప్రాంతంలో ప్రభుత్వ క్వార్టర్స్ ఉన్నాయి. ఈ క్వార్టర్స్ 70 ఏళ్ల క్రితం అప్పటి మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు అప్పటి ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ కోసము కేటాయించిన స్థలాలు. తర్వాత అవి ప్రభుత్వ క్వార్టర్స్గా వాటిని నిర్మించి ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఆ ఏ క్యాంపు, బి క్యాంపు, సి క్యాంపు క్వార్టర్స్లను కేటాయించడం జరిగింది. ఈ 70 ఏళ్లలో అవి కొన్ని శిథిలావస్థకు చేరుకోవడము, కొన్నిటిని అన్యాక్రాంతం చేసుకొని కబ్జాదారులు చాలామంది 20, 30, 5, 10 ఒక్కొక్కరి చేతుల్లో వాళ్ళ కబందాస్తాలకి క్వార్టర్స్ని కబ్జా చేసి బాడుగలకు ఇచ్చుకుంటున్నారు. బాడుగలకు ఇచ్చుకొని అదొక క్వార్టర్స్ని కబ్జా చేయడం జరిగింది. ఇదన్నింటినీ గమనిస్తున్నటువంటి చాలామంది మదనపడుతూ బాధపడుతూ గమ్మున ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మి అధికారం ఇచ్చిన తర్వాత కర్నూలులో కొంతమంది సామాజిక కార్యకర్తలు లోకాయుక్తలో కేసు వేయడం జరిగింది. ప్రభుత్వ క్వార్టర్స్ అన్యాక్రాంతమైనవి, వాటిని ఖాళీ చేయించండి అని
లోకాయుక్తలో జగన్ అనే ఒక వ్యక్తి సామాజిక కార్యకర్త పిటిషన్ వేయడం జరిగింది. లోకాయుక్త వాళ్ళు దర్యాప్తు చేసి విచారణ చేసి వాటిని స్వాధీనం చేసుకోమని, అన్యాక్రాంతం చేసుకున్న వాళ్ళని ఖాళీ చేయించమని డిఆర్ఓ గారికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వం బాధ్యత. ఇది చట్ట ప్రకారం జరుగుతున్నటువంటి ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సినటువంటి చట్టాల పరిధిలో జరుగుతున్నటువంటి చర్య ఇది. దీన్ని అక్కడ కబ్జా చేసుకున్నటువంటి కొంతమంది అక్కడ లోకల్గా డబ్బులు వసూలు చేసుకొని మీడియా వాళ్ళకి ఇచ్చి సాక్షి ఛానల్లో తప్పుడు వార్తలను క్రియేట్ చేసి టీజీ భరత్ గారు ఆ స్థలాలను కబ్జా చేపిస్తూ ఉన్నారు, ఇక్కడ స్టేడియం కడతారంట, కాంప్లెక్స్ కడతారంట అని బూటకపు వార్తలు క్రియేట్ చేసి టీజీ భరత్ గారి పైన బురద చల్లుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అభివృద్ధి కొరకు, ప్రజల సంక్షేమం కొరకు వాటిని వినియోగంలోకి తీసుకురావాలా అని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఇటువంటి దుర్మార్గులు ప్రభుత్వ స్థలాలు ఎన్నో కబ్జాలు చేసుకున్నారు. వైసీపీ నాయకులు ఎంతోమంది కబ్జాలు చేసుకుని ఇళ్ళు కట్టుకున్నారు, కాంప్లెక్స్లు కట్టుకున్నారు. అలాంటి వాళ్ళు మా పార్టీ మీద కానీ మా నాయకుల మీద కానీ బురద చల్లడము అవివేకము. కర్నూలు నియోజకవర్గ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. వందల ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఏ క్యాంపు, బి క్యాంపు, సి క్యాంపు క్వార్టర్స్ కబ్జాదారుల నుంచి విముక్తి చేసి ప్రజల ఉపయోగార్థం, ప్రభుత్వ ఉపయోగార్థం వాటిని వినియోగంలోకి తీసుకురావాలని, వాటిని కాపాడాలని కర్నూలు నగర ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. ఇప్పటికైనా మంచి నాయకత్వం ఉన్నందుకు అది మొదలు పెట్టడం జరిగింది. అది జీర్ణించుకోలేక బుద్ధ చదువుతున్నారు. ఇలాంటి చేష్టలు మానండి. మీరు చెప్పే అవాస్తవాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కర్నూలు నియోజకవర్గము, కర్నూలు నగర ప్రజలకి అన్నీ తెలుసు. సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాలను అడ్డుకోవడంలో ఓజోన్ పొర కవచంలా పనిచేస్తుందని గుడ్ షెపర్డ్ స్కూల్ కరెస్పాండెంట్ యేసుదాసు తెలియజేశారు. పాఠశాలలో అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గౌతమి నగర్లో ఉన్న గుడ్ షెపర్డ్ పాఠశాలలో అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ యేసుదాస్ పాల్గొని ఓజోన్ పొర ప్రాముఖ్యతను గురించి వివరించారు. సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను అడ్డుకోవటంలో ఓజోన్ పొర ఒక కవచములా పనిచేస్తుందని వివరించారు. ఓజోన్ పొర దెబ్బతినటానికి మానవ తప్పిదాలు కారణమని వెల్లడించారు. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాహనాల నుంచి వెలువడే క్లోరో కార్బన్లు ఈ పొరను దెబ్బతీస్తాయని వెల్లడించారు. దీనివల్ల అతినీలలోహిత కిరణాలు భూమి మీదకు చేరి మానవులకు చర్మ క్యాన్సర్ రావటం జరుగుతుందని, అలాగే పంటలు సరిగ్గా పండవని, సముద్ర జీవరాశులు నాశనం అవుతాయని తెలిపారు. అనంతరం హరితహారం నిర్వహించి చెట్లు నాటి పర్యావరణ పరిరక్షణ చేస్తామంటూ విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. Dear students, you know that today is International Ozone Day. Ozone layer is really very, very important to us. It is a protective shield for mankind and for all living creatures. So it is our responsibility to protect ozone layer. Very particularly chlorofluorocarbons, they are destroying ozone layer and also other substances. And we have to create some sort of awareness in all people, and we have to reduce using some fridges, vehicles, rather than we have to use public transport and some other devices where we can reduce chlorofluorocarbons. So in this way we have to protect ozone layer. It is really very, very important, and we have to follow whatever the government programs on this ozone layer, and we have to protect it, and we have to save mankind. Thank you. Thank you very much. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి అన్నారు. కర్నూలు నగరంలోని దేవనగర్ గుడ్ షెపర్డ్ పాఠశాల మైదానంలో జరిగిన 17వ రాష్ట్ర స్థాయి మినీ సబ్ జూనియర్ హెడ్ బాల్ పోటీలలో ఆయన పాల్గొన్నారు. దేవనగర్లో ఉన్న గుడ్ షెపర్డ్ హై స్కూల్ ప్లేగ్రౌండ్లో 17వ రాష్ట్ర స్థాయి మినీ సబ్ జూనియర్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ప్రారంభ కార్యక్రమంలో
ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయవాది శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి చిన్నారులను తీసుకువచ్చి పోటీల్లో పాల్గొనేలా చేసిన ఆయా జిల్లా నిర్వాహకులను ఆయన కొనియాడారు. చిన్నతనం నుంచి క్రీడలను సాధన చేయటం వల్ల విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటమే కాక భవిష్యత్తులో వచ్చే విద్య ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు, పీఈటీల అసోసియేషన్ అధ్యక్షులు చిన్న సుంకన్న, ప్రకాశం జిల్లా చంద్రశేఖర్, నంద్యాల మెహబూబ్ బాషా, కడప రాజవర్ధన్, విశాఖ రాజారావు, గుంటూరు అలివేలు, బాపట్ల నాగమ్మ, కర్నూలు నాగ శ్రీనివాసులు, పీఈటీ మధుతో పాటు వివిధ విద్యా సంస్థలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.